పట్టుకుని ఆయన ఎడమ చేతిని మన తల కింద ఉంచి ఆయన మనల్ని లాలిస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, ఆయన తన భుజములపై మనల్ని ఎత్తుకొని ఆయన ప్రతి క్షణము మనల్ని ధైర్యపరుస్తూ, మనల్ని బలపరుస్తూ నడిపించిన దేవునికి నన్ను ఆయన కంటికి రెప్పల కాపాడుకొని నీ అవసరతలు, నా అవసరతలు, అక్కర్లన్నీ కూడా తీర్చి ఏ కీడు దరిచేయకుండా, ఏ తెగులు సమీపించకుండా ఆయన నీ సరిహద్దులు, నా సరిహద్దులు నెమ్మదిని కలగచేసి ఆయన ఆస్తము మనకు తోడుగా ఉండ దయచేసి ఆయన యొక్క సురక్షితమైన రెక్కల కింద మనందరినీ భద్రపరిచిన దేవాతి దేవుణ్ణి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ దేవా, మీరు చేసిన మేలన్నింటిని బట్టి నీ పాదలకు స్తోత్రాలు. మీరు మాపై చూపిన వాత్సల్యతను బట్టి నీ పాదలకు స్తోత్రాలు. మీరు మాయలు కనపరిచిన గొప్ప కృపను బట్టి నీ పాదలకు స్తోత్రాలు దేవా. నీ పాదలకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క అమూల్యమైన వాత్సల్యతను బట్టి, ప్రేమను బట్టి, అయా నీ యొక్క దయను బట్టి నీ పాదలకు స్తోత్రాలు. నీ మేలులను బట్టి నీ పాదలకు స్తోత్రాలు ప్రభా. మేము ఈ దినమున ఎంత మాత్రము అర్హత యోగ్యత లేని వారు, ఎంత మాత్రము మాకు ఎన్నిక లేదు ప్రభా. కానీ నీ సన్నిధిలో మమ్మల్ని సజీవంగా నిలిపావు. నీ సన్నిధిలో మమ్మల్ని సజీవంగా నిలిపావు. నీ సన్నిధిలో మమ్మల్ని ఈ దినమున యువతని మా ఊపిరి మాలో ఉంచావు. మా ప్రాణం ఇంకా మాలో ఉంది దేవా. నీకు వందనాలు ప్రభా. అయా తని ప్రభా, ఒక నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటు వాడని ప్రభా. ఎంత నీటి వంటి వాళ్ళము, గడ్డి పువ్వు లాంటి మా జీవితాలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఇవి అల్పకాలమైన మా జీవితాలను యువతని ప్రతి దినము యువతని ప్రభా మమ్మల్ని సంరక్షిస్తూ మా దినముల పరిమాణమును పెంచిన వాడ నీ పాదలకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు ప్రభా నీ యొక్క మేలులను మేము అనుభవిస్తున్నాము తండ్రి. నీ కృపను మేము అనుభవిస్తున్నాం. ఆయన యొక్క కృప, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నదని వాక్యం సెలవిస్తోంది. ఆయన నిరంతరము ఆయన కృప చూపుడి యందు ఆనందించువాడని వాక్యం సెలవిస్తోంది దేవా. నీకు వందనాలు ప్రభా. మీరు మాడిన చేసిన మేళ్లకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నేను ఆరాధిస్తున్నాం. పాతాళంలో మా ప్రాణమును విడిచిపెట్టలేదు ప్రభా. అయ్యా తన మృతుల లోకంలోకి యువతని ప్రభా మా ప్రాణం అప్పగించలేదు. ఈ దినమున మమ్మల్ని దినమున ప్రభా సజీవులే నిన్ను ఆరాధించడానికి సజీవంగా నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపిన వాడా నీ పాదలకు స్తోత్రం. కృతజ్ఞతగా నోరు తెరిచి ఆయనకు వందనాలు తెలియజేయండి. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. ఈ వారం అంతా నిన్ను నన్ను కాపాడి సంరక్షించిన దేవుడికి, నిన్ను నన్ను ఈ వారం అంతా పోషించిన దేవుడికి, ఈ వారం అంతా నిన్ను నన్ను తన రెక్కల కింద దాచిన దేవుడికి, ఆయన తన చంక పెట్టుకొని నిన్ను నన్ను కాపాడుకున్న దేవునికి థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. థ్యాంక్ యూ యేసయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. నీ మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి నీ యొక్క కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ కీడు రాకుండా యువతని ప్రభా మా చుట్టూ ఒక కవచముగా ఉన్న దేవా నీకు వందనాలు ప్రభా. ఆయన చంటి పిల్లల యొక్క స్తోత్రములతో ఆయన దుర్గమును స్థాపించువాడని వాక్యం సెలవిస్తా ఉంది దేవా. ఓ తండ్రి ప్రభా, నీ మహిమకై మమ్మల్ని ఏర్పరచుకున్నవాడా, నీ ఘనతకై మమ్మల్ని కోరుకున్నవాడా, ఓ మా ప్రాణములను విలువైనదిగా ఈ దినమున ఇచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. రాకపోకలు మాకు తోడుకున్నావు. ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడావు, మమ్మల్ని పోషించావు, మా అక్కర్లు తీర్చావు తండ్రి. అని మొరపెడితే నేనున్నానని మాకు ఉత్తరమిచ్చి ఈ దినమున యువతని ప్రభా నమ్మకత్వాన్ని మా ఎడల కనపరిచిన నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఆరాధిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ మేలులకు స్తోత్రము. కన్న తల్లి కంటే తండ్రి కంటే మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించావు. ఏ బంధము కంటే యువతని ప్రభా అయ్యా తని ప్రభా అత్యధికముగా నీ యొక్క ప్రేమ బంధము చేత, ఓ నీ రక్తం చేత మమ్మల్ని అయ్యా తని యొక్క ప్రభా అయ్యా తని నిబంధనగా మా జీవితంలో మీరు నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఆరాధిస్తున్నాము దేవా, నేను ఆరాధిస్తున్నాము డాడీ. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఈ సమయమున. థ్యాంక్ యూ దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీరు మహిమకు అర్హులు ప్రభా, మీరు ఘనతకు అర్హులు డాడీ. నీకు వందనాలు చెప్పుదామా. యేసయ్యా వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, నన్ను పోషించినందుకు, నన్ను కాపాడినందుకు, నన్ను సంరక్షించినందుకు, మా అక్కర్లు తీర్చినందుకు, మాతో మీరు నడిచినందుకు, ఈ వారమంతా ఈ ప్రభుత్వాన్ని ఒక తల్లి తన బిడ్డను సాకినట్లుగా మమ్మల్ని సాకినందుకు దేవా నీకు వందనాలు చెప్పుదామా. మమ్మల్ని ప్రభా నీ యొక్క రాజ్యం నీకు వారసులుగా మార్చినందుకు వందనాలు చెప్పుదాం. అయ్యా తని ప్రభా నీ రాజ్యంలో మాకు కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెప్పుదాం. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు
కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత నన్ను నా శిక్షను తప్పించినందుకు అందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. కోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. కోటి స్తోత్రాలయ్యా.
ఈ దినమున నువ్వు నేను బ్రతుకున్నామంటే, ఈ దినం ఇంకా కూడా నువ్వు నేను కాపాడబడుతున్నాం, క్షమించబడుతున్నాం, ఇంకా కూడా మనం పోషించబడుతున్నామంటే, ఇగో ఆ దేవాతి దేవుని యొక్క చావి, ఆ దేవాతి దేవుని యొక్క కనికరం, ఆ దేవాతి దేవుని యొక్క కటాక్షం ఇగో నీ మీద నా మీద ఉంది కనుక నువ్వు నేను ఇంకా నిర్మూలం కాకుండా వారం, నువ్వు నేను ఎంత అవదేకంగా క్షమించినావు, ఎన్ని రకాలుగా ఆయనకు మనం గాయాలని ఎన్ని రకాలుగా మనసుకు నొప్పించినట్టుగా చేసినాం. ఇగో ఇంకా కూడా నువ్వు నేను కాపాడబడుతున్నావు, ఇంకా కూడా నువ్వు నేను ప్రేమించబడుతున్నాం, ఇంకా నువ్వు నేను ఇంకా సంరక్షించబడుతున్నాం, ఇంకా నువ్వు నేను మన కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నాయంటే ఆ దేవత దేవుని యొక్క కటాక్షం మాత్రమే, ఆ దేవత దేవుని యొక్క కనికరం మాత్రమే. అవునయ్యా, ఎందుకు పనికిరాని మమ్మల్ని, ఎవరైతే యోగ్యత లేని మమ్మల్ని ప్రభు నీ జీవ గ్రంథంలో మా పేర్లు రాశావు. అతని అయ్యా అతని రాజ్యంలో అయ్యా సింహాసనంపై మమ్మల్ని కూర్చుని పెట్టావు. అయ్యా అతని రాజులని యాచక సమూహముగా మమ్మల్ని పిలిచావు, సొంతన ప్రజలని మాకు పేరు పెట్టావు తండ్రి. నీ బిడ్డలమని, నీ వారసులమని, నీ సొత్తని ప్రకటించుకున్నావు తండ్రి. నీకు వందనాలు చెప్పగలుగుతామా? అందరిని చేతులు ఒక్కసారి పైకి చాపి ఈ మాట, ఆయన నీకు నాకు చేసిన మేలును, ఆయన నిన్ను నన్ను ఇగో ఆయన నిన్ను నన్ను నీకు నాకు ఇచ్చిన ఆ బహుమానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒకసారి బిగ్గరగా, జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నిలబడివారు ఆయన ఎంతో రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది దగ్గరగా నన్ను నరకం నుండి తప్పించు, నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలు చెప్పుకునే భాగ్యం ఇచ్చాడు ఆయన. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలు. ఆయన చేసిన మేలులకు వందనాలు చెప్పుదాం. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు థాంక్స్ చెప్పండి. శతకోటి స్తోత్రాలు పూర్తిగా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు. మీరు మా ఏడ చేసిన మేలన్నింటిని బట్టి థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు. నీ పాదకు స్తోత్రం దేవా. వాక్యం సెలవిస్తా ఉంది, నరకమని అయ్యా తండ్రి ప్రభు, అయ్యా తన పిండ మరణం నుంచి మమ్మల్ని తప్పించి ఈ నీ రక్తంతో మమ్మల్ని నిబంధన చేశావు. అయ్యా తండ్రి ప్రభు, నిబంధన చనులుగా ఇవ తండ్రి ప్రభు రక్తంతో మాకు నిబంధన చేసి ఆకాశానికి భూమికి మధ్య ఇవ మా కొరకు వేలాడదీయబడి ఇగో ప్రభా అయ్యా ఒక దిగంబరిగా మా కొరకు ప్రభా నువ్వు అయ్యా తండ్రి నిలవబడి తండ్రి ప్రభా మా పక్షం మా కొరకు మా స్థానాన్ని మీరు కొనుక్కున్నవాడు. నీకు వందనాలు తెలియజేస్తున్నాం లార్డ్. నీకు వందనాలు అయ్యా, నీ ప్రేమ బంధంతో మమ్మల్ని ఆకర్షించినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ యేసయ్య. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ చెప్పండి. వందనాలు చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు.
ఇంకెప్పుడు నిన్ను ఆరాధిస్తున్నాను. మున్నోరారా నేను ఎంతగా ఆరాధించిందంటే మా మనస్ఫూర్తిగా నీకు ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, మా జీవిత కాలం అంతా నేను గణపరిచిన ఎవరి రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం. అవును దేవా, నీ చేతులకు మా జీవితం అప్పగిస్తున్నాము ప్రభా. ఇదిగో ఉన్న పాటన నీ పాదల చింతకు మేము వచ్చినాము ప్రభా. ఆపాదమస్తకం ప్రభు మమ్మల్ని స్వీకరించండి. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నీకు అప్పగిస్తున్నాము ప్రభా. ఎన్నోసార్లు నిన్ను వైదొలిగిన దేవా, పలుమారువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమారువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు. అందుకే కైకొనుము దేవా ఇలా శేష జీవితం. అయినా నీ ప్రేమతో అందుకే కైకొనుము దేవా నీవే శరణము. శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం. శరణం నీ శరణము, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం, నీ పాదముల చెంత చేరి నీ చింతనందు నేను నిలిచియుండు. నీ హృదయ భారమును ప్రార్థించి నన్ను చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చింతనందు నేను దానిపు. నీ హృదయ భారమును ప్రార్థించి పని చేయనిమ్ము. ఆదిపోక సాగిపోడు
క్షేమమైన, అది క్షామమైన, అది నిందైన, అది అవమానమైన, అది రోగమైన, ఆరోగ్యమైన, ఏది ఏమైనా దేవా తండ్రి నీతో కలిసి మేము నడుచుట మాకు నేర్పు తండ్రి. ప్రభు ఏ స్థితిలో కూడా నీతో నడిచినట్లు మాకు కృపనివ్వు. ఏ స్థితిలో కూడా ఆగిపోక సాగిపోయే బ్రతుకు మాకివ్వు. ఏ స్థితిలో కూడా యాత్రి నాగుల మీద చేయి వేసిన ఓడమని తిరగకుండా తండ్రి నీ కొరకు జీవించే బ్రతుకును మాకివ్వని ఈ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాము దేవా. ఇక ఉన్న పాటను నీ బాధలు చెప్తున్నావు, ఆ జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నావు. అలా నడుస్తూ పౌలుగా మారినప్పుడు జీవితాన్ని ఇచ్చేసి నీ ప్రేమకు దాసోహం అయిపోయి నీ కొరకు ప్రభు నీ సంకల్పం నెరవేర్చడానికి తన జీవితాన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే నీ ప్రేమ అంత గొప్పది ప్రభు. ఇక తండ్రి మిగిలిన జీవితం నిన్ను సంతోషపెట్టినట్లుగా, నిన్ను ఆనందపరిచినట్లుగా యెహోవా చేత యెహోవా మెచ్చుకున్న మనుషుడు ధన్యుడు. యెహోవాను సంతోషపెట్టే జీవితము మాకు అనుగ్రహించబడి ఇగో ఏది ఏమైనా నీతో జీవితం సాగి నీతో సదాకాలం ఉండే ఆ గురి గమ్యం చేరినట్లు మా బ్రతుకుని ఇమ్మని, మా బ్రతుకును మార్చమని, ఇక మా చేపట్టుకుని నడపమని, లోకము ఏ కష్టమైన బాధ అయినా తండ్రి ఆగిపోక సాగిపోయినట్లు మమ్మల్ని నడిపించమని ఈ సహాయాన్ని కోరుతూ మమ్మల్ని బలపరిచి నడిపించమని. సాయంత్రకాల సమయంలో మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం. నీ వాక్కుతో మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించి మా జీవితాలను సరిచేసి బాగు చేసి మమ్మల్ని ధైర్యపరచమని నజరుడనే స్నామం ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాం మా ప్రియమైన తండ్రి. ఆమేన్.